ఉత్తరకాశీలో స్వామి తపోవనం వారి శిక్షణలో ఎన్నో కఠినమైన పరీక్షలకు తట్టుకుని అచంచలమైన శ్రద్ధతో వేదాంతాన్ని శ్రవణ మననములు చేస్తూనే అవకాశం లభించినప్పుడల్లా గంగ ఒడ్డున బండరాతిపైనో అడవులలోనో ఏకాంతంలో కూర్చుని ధ్యాన నిమగ్నమై తపోమయ జీవితాన్ని గడిపారు స్వామి చిన్మయానందుల వారు. అలా ఉన్నప్పుడు గంగామాత ముద్దుబిడ్డ హృదయంలో ఎలాంటి ప్రేరణ కలిగిందో చూడండి. ఆహా, ఈ గంగామాత నిరంతరం జీవనదిలా ప్రవహిస్తూనే తరతరాలుగా భారతీయుల భౌతిక ఆధ్యాత్మిక జీవనాన్ని ఎలా సుసంపన్నం చేస్తూ ఉందో, అలాగే జాతి ఔన్నత్యాన్ని మరచి పరాయి పాలనలో అణగారిపోయిన విద్యాధిక వర్గాల వారికి నేను పొందిన దివ్యజ్ఞాన గంగను స్వానుభవంతో రంగరించి అందించి ఆత్మగౌరవాన్ని పెంచాలి. దీక్షా గురువు, జ్ఞానయజ్ఞభావ ప్రేరేపకులు అయిన శివానందుల ఆశీర్వాదములు, విద్యాగురువు, అధ్యాత్మజ్ఞాన ఉద్దీపకులు అయిన శ్రీ తపోవనం వారి హెచ్చరికలను హృదయంలో ధారణ చేసుకుని శ్రీ చిన్మయానంద సరస్వతి 1951 డిసెంబర్ 31వ తేదీన పూనా నగరంలో ఒక చిన్న గణేష్ మందిరములో కేవలం 18 మంది శ్రోతలతో ప్రారంభించిన జ్ఞానయజ్ఞం ఆ తరువాత ఢిల్లీ, ముంబై, చెన్నై, బెంగళూరు వంటి మహానగరాలలోనూ పెద్ద పెద్ద పట్టణాలలోనూ విదేశాలలోనూ వ్యాప్తి చెంది ఓ ఆధ్యాత్మిక ప్రభంజనంగా మారింది. 1982 ఫిబ్రవరి 8వ తేదీన పూజ్య గురుదేవులు శ్రీ చిన్మయానందుల వారు కడప జిల్లాలోని ఎల్లాయిపల్లె గ్రామానికి ఏతెంచి చిన్మయారణ్యం ఆశ్రమానికి భూమి పూజ గావించి స్వామిని శారదాప్రియానంద మాతాజీని నియమించారు. చిన్మయారణ్యం ఆశ్రమంలో కొద్దిపాటి నిర్మాణాలు ప్రారంభమవగానే శ్రీ గురుదేవులు రెండవసారి 1983 నవంబర్లో సందర్శించి 2 రోజులు ఆశ్రమంలో నివసించారు. అప్పుడే చిన్మయ హరిహర విద్యాలయానికి నాంది చేయడం జరిగింది. ఇక మూడవసారి 1988లో మార్చి 6వ తేదీన శ్రీ అరణ్యేశ్వర స్వామి వారి లింగ ప్రతిష్ఠ చేయడానికి శ్రీ గురుదేవులు ఆశ్రమానికి వేంచేశారు. గ్రామంలో కలిగిన మార్పును, పాఠశాల బాలబాలికల ప్రజ్ఞను చూసి వారు ఎంతో ఆనందించారు. మంగళం సద్గురో తుభ్యం చిన్మయానంద రూపిణే జ్ఞానరూపాయ శాంతాయ నిత్యానందాయ మంగళం. నిత్యానందాయ మంగళం. దేహాభిమానాయ భక్తానుగ్రహకారిణే తపోవన మహారాజా సచ్చిష్యాయాస్తు మంగళం. సచ్చిష్యాయాస్తు మంగళం. మంగళం చిన్మయానంద మంగళం జ్ఞానచక్షుషే మంగళం తత్వబోధాయ తత్వనిష్ఠాయ మంగళం.
सत्स्वरूपाय देवाय चित्स्वरूपाय जिष्णवे सदानन्दाय गुरवे चिन्मयानन्दमङ्गलम् गीतोपदेशबोधार्थम् दृढसङ्कल्पधीमते सदा ज्ञानप्रचारार्थम् नित्यसिद्धाय मङ्गलम् नित्यसिद्धाय मङ्गलम् मङ्गलं यतिश्रेष्ठाय मङ्गलं ज्ञानमूर्तये महावेदान्तसिंहाय ब्रह्मनिष्ठाय मङ्गलम्